ఆల్మట్టి ఎత్తు పెంపును పార్టీలకు అతీతంగా అడ్డుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి అన్నారు. అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు గండమన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రభుత్వం ఎత్తు పెంపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. మరో 15 రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఈలోపు పనులు ప్రారంభించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లా అంటేనే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం 50 ఏళ్ళ 60 ఏళ్ళ పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప పేరు తెచ్చారు. వలసల జిల్లా అని మా ప్రాజెక్టులకు పేరు తెచ్చారు, పెండింగ్ ప్రాజెక్టులని. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు అంతా గతంలో ఏమంతా ప్రెస్ మీడియాలో మాట్లాడారు, ఎవరు మాట్లాడినా పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడేవాళ్ళు. వెనుకబడ్డ జిల్లా వలసల జిల్లా అని పేరు తెచ్చిండ్రు. అటువంటి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు అని కూడా రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి, కంప్లీట్ అయినాయి. వలసల జిల్లా రివర్స్ వలసలు స్టార్ట్ అయినాయి. మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలు అంది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడెంబడే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించిన మరి గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎట్టి పట్ల కంప్లీట్ చేయాలి, జిల్లాను సస్యశ్యామల ఉద్దేశంతో అంతకుముందే పెండింగ్ ప్రాజెక్టులు అవుతున్నాయి అన్ని కేఎల్ఐ కానీ మిగతా ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం, మరి దాని ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా స్టార్ట్ చేసి దాదాపు 90% పనులు కంప్లీట్ అయినాయి. గతం అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపు అనేది. మన బతుకుదెరువే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికేలేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేదు. మన అందరం బతికే దాని మీద. ఇప్పటికే పోతిరేడుపాడు పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ. పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల, డ్యామ్ల వల్ల టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 100 TMCల పైగా దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి 100 TMCల పైన నీళ్ళు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తీర్చకముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కటోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి? మహబూబ్నగర్లో బతుకుదాలన్నా వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.